జపం అండి. ముందుగా ప్రార్థనకు మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more, and more, still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. అదే గోపాలకృష్ణ గారు, మీరు ఒకటి చదివామండి పేరా ఇది. సార్ జయబాబు సార్. అవునండి, ఒకటి చదివా. చదవాలండి, కంటిన్యూ చేయండి. అంటే ఒకసారి ఆ పేరా చదివేసి మళ్ళీ ఎవరో ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. మ్యూట్ అదే ఎవరో ప్రేయర్ చేస్తున్నట్టున్నారు. అదే ఓకేనండి. ఇది చదివామండి. యాజ్ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ ఫర్ గాడ్ నాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నిర్వాణ, గాడ్ ప్లేస్ ది పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్, which consciousness is sometimes then super consciousness or మహాచైతన్య. అంటే భగవంతుడు వ్యవస్థితం కాకపోవడం అంటూ ఉండదు కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి ఫనా స్టేట్ గురించి మాట్లాడుతున్న స్థితినే, ఆ ఫనానే ఏంటంటే ఈ నిర్వాణ స్థితి అని చెప్తూ, ఆ నిర్వాణ స్థితి ఎలాంటి స్థితి అని అంటే అక్కడ నిజానికి భగవంతుడు లేడు అన్నట్టుగా చెప్పబడేటువంటి స్థితి అన్నమాట. కానీ అలాంటి స్థితి నిజానికి ఎప్పుడు వ్యవస్థితమై ఉండదు. అంటే అక్కడ ఆ నిర్వాణ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటిది పరమ చైతన్యం లేదా మహా చైతన్యం, దాన్నే పరమ చైతన్యం లేదా మహా చైతన్యంగా చెప్తున్నట్టు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనం ఎలా అనుకోవచ్చు అంటే భగవంతుడే పరమ చైతన్యం లేదా మహా చైతన్యం రూపంలో ఉన్నాడు. బట్ తనకి తాను భగవంతుని అన్నటువంటి కాన్షియస్నెస్ అక్కడ ఉండదు. పరిపూర్ణమైనటువంటి శుద్ధ శూన్యాకాశం ఉంటుంది అక్కడ, దైవీ శుద్ధ శూన్యాకాశం. ఆ శుద్ధ శూన్యాకాశం అన్ని పక్కల ఎలా విస్తరించబడి ఉన్నదో, ఆ విస్తరించబడి ఉన్నటువంటి శుద్ధ శూన్యాకాశం ఈ పరమ చైతన్యంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అదే మెలకుగా నిద్రపోవటం కింద మనం లాస్ట్ దాంట్లో ఒకసారి అదే లాస్ట్ డిస్కషన్స్ చెప్పుకున్నాం. అంటే నిద్రపోతున్నా కూడా కాన్షియస్ గా నిద్రపోతున్నాడు. మనం నిద్రలో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి శూన్యము, ఎక్కడ ఈ స్థితిలో ఎక్స్పీరియన్స్ చేసేటువంటి శూన్యము దగ్గరలో ఒకే రకంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ స్థితిలో తను నిద్రపోతున్నానన్నటువంటి విషయాన్ని కాన్షియస్ గా తెలుస్తుంది అనమాట తనకి. అదే దాన్ని సూపర్ కాన్షియస్నెస్ లేదా మహా చైతన్యం అంటే ఆ పేర చదివాను. ఇప్పుడు ఈరోజు చదవాల్సింది ఏంటంటే ఈ రెండోది. ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా ఫాలోస్ దిస్ నిర్వాణ స్టేట్ అండ్ ది ఐ యామ్ గాడ్ స్టేట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ కాన్షియస్లీ. ఇది ఏంటంటే ఫనా తరువాత స్టేట్ అన్నమాట. ఫనానే మనం నిర్వాణ స్థితిగా చెప్తున్నాం. ఆ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా, దాంట్లో రెండవ దశ ఏంటంటే ఫనా తాలూకు రెండవ దశ ఏంటి అంటే ఐఎమ్ గాడ్ స్టేట్. ఐఎమ్ గాడ్ స్టేట్ అన్నటువంటిది ఫనా తాలూకు రెండవ స్థితి. అయితే ఇది ఎలాంటి స్థితి అని అంటే ఈ స్టేట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ కాన్షియస్లీ. అంటే అక్కడ ఆ స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఐఎమ్ గాడ్ అన్నటువంటి స్థితిని ఎరుకతో అనుభవిస్తాడు అన్నమాట. అయితే ఈ ఎరుకతో అనుభవిస్తున్నటువంటి భగవంతుడి స్థితి దేని తర్వాత వస్తుంది అంటే ఫనా స్థితిగా చెప్పబడేటువంటి నిర్వాణ స్థితి తర్వాత వస్తుంది అని ఈ సెకండ్ పారాలో చెప్తున్నారండి. ఈ థర్డ్ కూడా చదివానండి. థర్డ్ చదివండి. ఓకే. However, it is only in some cases that the first stage of fana is immediately followed by the second stage of fana called phanafila.
అయినప్పటికీ ఏంటంటే ఇప్పుడు రెండో స్థితి అదే నిర్వాణ స్థితి తర్వాత ఐఎమ్ గాడ్ స్టేట్ అని చెప్పినప్పటికీ ఎలా చెప్తున్నారంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సమ్ కేసెస్, కొన్ని కేసెస్ లో మాత్రం ఏం జరుగుతుంది అని అంటే కొన్ని కేసెస్ లో మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రం ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా. ఇప్పుడు ఫనాలో రెండు స్థితులు చెప్పుకున్నాం కదా. ఫనా మొదటిది అంటే నిర్వాణ స్థితి, ఆ నిర్వాణ స్థితి తర్వాత ఇమ్మీడియట్ గా అంటే వెంటనే ఫనాఫిల్లా స్టేట్ అన్నటువంటిది కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. ఆ రెండో స్టేట్ ని ఫనాఫిల్లా అన్నారు. ఏమిటో ఫనాఫిల్లా అంటే వేర్ ది ఇన్హిలేటెడ్ ఫాల్స్ అండ్ లిమిటెడ్ ఈగో ఆర్ ఐ ఈజ్ రీప్లేస్డ్ బై ది రియల్ అండ్ ఇన్ఫినిట్ unlimited I on which the super consciousness now becomes automatically focused. ఈ ఫనాఫిల్లా స్టేట్ గురించి చెప్తున్నారు ఏంటి ఎలా అంటే వేర్ ది ఎన్హిలేటెడ్ ఫాల్స్ అండ్ లిమిటెడ్ ఈగో. నిజానికి ఏంటి అని అంటే ఆ స్థాయి వరకు ఇంకా తనంటే సత్యమైనటువంటి నేను అన్నటువంటిది ఇంకా తనకు తెలియదు కదా. అంతవరకు ఉన్నటువంటిది ముందర సూపర్ కాన్షియస్నెస్ చెప్పాము కదా. అయితే అక్కడ ఆ ఫనాఫిల్లా స్టేట్ లో ఏంటి అని అంటే ఫాల్స్ అండ్ లిమిటెడ్ ఈగో ఏదైతే ఉందో, అసత్యమైనటువంటి లేదా పరిమితమైనటువంటి అహం ఏదైతే ఉన్నదో, వాటి వలన నిర్వచించబడినటువంటి ఐనెస్ లేకపోతే నేను అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దట్ ఫాల్స్ అండ్ లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, అది రీప్లేస్డ్ బై ది రియల్ అండ్ ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ ఐ. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే ఆ ఫనాఫిల్లా స్టేట్ లో ఉన్నటువంటి అసత్యమైనటువంటి ఆ ఐనెస్ అనేటువంటిది పోయి రియల్ అండ్ ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ ఐ, సత్యమైనటువంటి అనంతమైనటువంటి అపరిమితమైనటువంటి నేను నేనుగా అక్కడ రూపాంతరం చెందుతుంది. అది రీప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఈ అసత్యమైనటువంటి ఐ స్థానంలో సత్యమైనటువంటి ఆయన తలకు ఇన్ఫినిట్యూడ్ అన్ని కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ చేయబడతాయి. ఆన్ విచ్ ది సూపర్ కాన్షియస్నెస్ ఈజ్ నౌ బికమ్స్ ఆటోమేటికల్లీ ఫోకస్డ్. అంటే ఈ సత్యమైనటువంటి నేను ఏదైతే ఉందో అనంతమైనటువంటిది అపరిమితమైనటువంటిది దాని మీద ఇప్పుడు ఈ మహా చైతన్యం ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని చూస్తూ ఉంటుంది. అంటే simultaneously the absolute vacuum is automatically filled by the experience of infinite. నిజానికి అక్కడికి ఇంకా తనకి ఫనా స్టేట్ లో ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎక్సెప్ట్ ఆ మహా చైతన్యం అన్నటువంటి తప్పితే. కానీ ఈ రెండో స్టేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సైమల్టేనియస్లీ ది అబ్సల్యూట్ వ్యాక్యూమ్, అంతవరకు ఏదైతే అక్కడ వ్యాక్యూమ్ గా తన ఎక్స్పీరియన్స్ చేస్తున్న డివైన్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఆటోమేటికల్లీ ఫిల్డ్ బై ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్ఫినిట్. ముందు స్థితిలో తాను అపరిమితుడిని అని, తాను అనంతుడిని అని ఆ సోల్కి తెలియదు. కానీ ఫనాఫిల్లా స్టేట్కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా డివైన్ వ్యాక్యూమ్ ఫిల్ అయిపోతుంది అనమాట. దేంతో అని అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇన్ఫినిట్. అంటే అంతవరకు శుద్ధ శూన్యాకాశం అనేటువంటిది ఒక పెద్ద చీకటిగా అనుకున్నారు అనుకోండి. చీకటి గదిలో మొత్తం చీకటి, ఎటుపక్క చూసిన చీకటిగా ఉంది. అది ఫనాస్థితి అని అనుకుంటే ఒక్కసారి లైట్, ఒకసారి సూర్యోదయం అయ్యేటప్పటికి ఒకేసారి అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగబడుతుంది అనమాట. అంటే దానికి మరి నో టైం, సైమల్టేనియస్ గా ఆ చీకటి పోవడం వెలుగు రావడం ఒకలాగా ఎలా జరుగుతుందో అలాగా simultaneously the absolute vacuum is automatically filled by the experience of the infinite. ఈ అనంతత్వం తాలూకు అనుభవంతో డివైన్ వ్యాక్యూమ్ అంతా నిండిపోతుంది అనమాట. అది దీంట్లో చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఈ ప్యారలో ఇది చెప్పారనమాట ఫనాఫిల్లా స్టేట్ గురించి. ఫనాఫిల్లా స్టేట్ లో ఏ విధంగా ఒరిజినల్ ఐ లేదా రియల్ ఇన్ఫినిట్ ఐ అన్నటువంటిది ఫాల్స్ ఐని రీప్లేస్ చేస్తుంది, దాన్ని ఎలా సూపర్ కాన్షియస్నెస్ ఎలా చూస్తుంది, ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇన్ఫినిట్ తాలూకు ఎక్స్పీరియన్స్ అన్నది ఈ ప్యారలో చెప్పారండి. జై బాబు అండి. జై బాబు అండి. ఇంకో పేరా ఉన్నదండి ఒకసారి అదే చూడండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది సార్ హౌఎవర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ సమ్ కేసెస్ అన్నారు. అవును.
అంటే అక్కడ అర్థం కాల నాకంటే ఎప్పుడు వెంటనే రాదనా ఇది వెంటనే కాంటెక్స్ట్ అలానే అనిపిస్తుందండి, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, అంత అవగాహన లేదు మనంటే. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? అక్కడ ఇచ్చినటువంటి టెక్స్ట్ ప్రకారం అయితే అలానే అనిపిస్తుంది. హౌఎవర్ ఇట్ ఈస్ ఇన్ సమ్ కేసెస్. ఇంకా ఏముంది, ఎలాగ తర్వాత అదే స్టేట్ వస్తుంది కానీ ఒక ఇమీడియట్లీ అనేది ఇక్కడ డిఫరెంట్. మరి ఇమీడియట్ గా రాదు, అవును, కొన్ని కేసులు ఇమీడియట్ గా వస్తుంది అని అదే అండ్ వచ్చినది అదే. జయబాబు అండి, ఇలా అనుకోవచ్చా? కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు కూడా కదా. ఆ స్టేజ్ లో బాడీ కూడా డ్రాప్ చేసేయచ్చు కదండి జయబాబా రాజు గారు. అలా అలాగే అంటున్నారేమో. ఓకే, అంటే కొంతమందికి ఇమీడియట్ గా ఫాలో అయిపోతుంది, కొంతమంది బాడీ కూడా డ్రాప్ చేసేయచ్చు. అలా అనిపించింది జయబాబా. ఓకే. Jayababa sir. జయబాబు సార్. It is with respect to God released people. All souls will not get God realization. They get only liberation. For God released souls, I think it may happen for them. Because I am God state. Which the soul which reaches I am God state, it will happen for them. Otherwise, they remain in that first fana state. Yeah, it is liberation. They get liberation. One is liberation, second is God realization. Okay. For them, it will be filled up with a divine eye. That is, I am God state. Okay. Jai Baba. జయబాబు సార్, మీరు సమ్మర్ చేస్తారని. జై బాబా అండి, జై బాబా. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్, రఘుపతి గారు చెప్పింది. ఫనాలో 2 స్టేజ్లు ఉన్నాయన్నారు. మొట్టమొదటి స్థితిని ఫనా అని అన్నారు, నిర్వాణ. అంటే మాయతోటి సంబంధము తెగిపోయింది, శుద్ధ శూన్యాకాశ స్థితి వ్యాపించి ఉంటుంది కదా. అది రెండవ దశ ఏంటంటే ఈ నిర్వాణ దశని అనుసరించి వస్తుందన్నమాట. దాని పేరు ఫనాఫిల్లా అన్నారు బాబా. అది అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పేరాలో బాబా చెప్పారు. నేను భగవంతుడను అనేటువంటి అనుభవము ఎరుకతో అది లభిస్తుంది ఆ రెండవ స్థితిలో. అంటే దాని పేరే గాడ్ రియలైజేషన్ అనేది. నెక్స్ట్ పేరాలో ఏం చెప్తున్నారు బాబా? ఈ గాడ్ రియలైజేషన్ అనేటువంటిది అతి తక్కువ మందికి వస్తుంది సుమా, అందరికీ రాదు అని చెప్తున్నారు. ఇది చాలా స్పష్టంగా మనం అనేక పర్యాయాలు చదువుకున్నాము. ఈ భగవత్ స్థితిని అనుభవించడంలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయండి. ఒకటి లిబరేషన్, అంటే ఈ మాయ నుంచి విముక్తి, జనన బంధనాల నుంచి విముక్తి, అది లిబరేషన్. లిబరేట్ అవ్వడం అంటే అది. గాడ్ రియలైజేషన్, నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడం. ఈ 2 రకాలు ఉన్నాయన్నమాట. అయితే మెజారిటీకి వచ్చేది లిబరేషన్, అతి కొద్ది మందికి వచ్చేది గాడ్ రియలైజేషన్, నేను భగవంతుడను అనేటువంటి అనుభవం. లిబరేషన్లో ఒకే ఒక అనుభవం ఉంటుంది, అనంత ఆనందము, అది మాత్రమే అనుభవంలోకి వస్తుంది. మిగిలిన అనంత శక్తి, అనంత జ్ఞానము ఆ 2 అనుభవంలోకి రావు. తర్వాత చెప్తారు అవన్నీ బాబా. అంటే ఇక్కడ మనం ఏంటి, ఓన్లీ ఇన్ సమ్ కేసెస్ ది ఫనా స్టేట్ ఈజ్ ఫాలోడ్ బై ది సెకండ్ స్టేట్ కాల్డ్ ఫనాఫిల్లా. అంటే గాడ్ రియలైజేషన్ ఎవరికైతే అది కేటాయించబడి ఉందో వాళ్ళ విషయంలో జరుగుతుంది. అది ఎవరనేది బాబా అవతార్ ఆఫ్ ది ఏజ్ మేనిఫెస్టింగ్ అనేటువంటి బుక్లో బాబుజీ చాలా డీటెయిల్డ్గా చెప్పారండి దీని గురించి. అంటే అవతారుడి మండలి, సద్గురువు యొక్క మండలి, వీళ్ళకి గాడ్ రియలైజేషన్ రిజర్వ్డ్. అంటే వాళ్ళకి లిబరేషన్ ఉండదు, ఎప్పుడు గాడ్ రియలైజేషనే వాళ్ళకి. ఆ తర్వాత డియర్ వన్స్, అలాగే వాళ్ళు మండలి సభ్యులు కాకపోయినా అవతారుడికి చాలా సన్నిహితంగా ఉంటారట. వాళ్ళు దూరంగా ఉండొచ్చు కాక, ఆయనతోటి ఉండకపోవచ్చు కాక, కానీ వాళ్ళు కూడా గాడ్ రియలైజేషన్ ఇయర్ మార్కడ్. అది అంచేత ప్రతి వాడికి రాదనమాట ఇది. ఫస్ట్ ఏసీ లాగా అది కొన్ని సీట్లే ఉంటాయి, అవి మాత్రం ఇది. అక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఫనాఫిల్లా వెంటనే ఇలా నిర్వాణ దాటగానే ఫనాఫిల్లా వచ్చేస్తుంది.
ఆ ఫనాఫిల్లాలో ఏమవుతుంది, అది అసత్యమైనటువంటి ఈ పరిమితమైనటువంటి ఈ నేను అనేది సమూలంగా నాశనం అయిపోతుంది. దాని స్థానంలో అపరిమిత అహము అది కూర్చుంటుంది. దానివల్ల ఈ సూపర్ కాన్షియస్నెస్ లగ్నమై ఉంటుంది, దాని మీదే లగ్నమై ఉంటుంది. ఈ శుద్ధ శూన్యాకాశ స్థితి పక్కకి తొలగిపోయి అనంతత అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గాడ్ రియలైజేషన్ గురించి మాట్లాడారు బాబా, లిబరేషన్ గురించి మాట్లాడలేదు. తర్వాత పేరాల్లో బహుశా మాట్లాడతారు. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? జై బాబా అండి. అయితే ఈ లిబరేషన్ లో ఇంకా లిమిటెడ్ ఈగో, ఫాల్స్ లిమిటెడ్ ఈగో ఉంటుందండి? No, it will not be there. ఉండదండి. మరి ఇక్కడ రాసిన వేరే హెనిలేటెడ్ ఫాల్స్ ఈగో ఓన్లీ ఫనా ఫిల్లర్ అవుతుందంటే ఫనాలో ఉన్నట్లే కదండి. చూద్దాం. అంటే నెక్స్ట్ లిబరేషన్ కూడా డిస్కస్ చేసినప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ పేరాలో డిస్కస్ చేస్తారు బాబా. ఓకే సార్. జై బాబా. జై బాబా. కంటిన్యూ చేయండి బాబా. జై బాబా. సార్ ఒక్క నిమిషం. The super consciousness of God in the man state as man, now fixed and focused on the unlimited I, spontaneously identifies man with God the infinite. ఇది ఫనాఫిల్లా స్టేట్ లో ఏమవుతుంది అంటే సూపర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ అనువుడుగా ఉన్నటువంటి ఆ స్థితిలో పరమ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ పరమ చైతన్యం ఎలా చూపిస్తుంది అని అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషిగా ఉన్నటువంటి భగవంతుని ఎలా చూపిస్తుంది అంటే ది సూపర్ కాన్షియస్నెస్ నౌ ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ది అన్లిమిటెడ్ ఐ. దాని తాలూకా కాన్సన్ట్రేషన్ అదంతా కూడా దేని మీద ఉంటుంది అంటే అన్లిమిటెడ్ ఐ, అపరిమితమైనటువంటి నేను మీద ఉంటుంది అనమాట. అపరిమితమైనటువంటి అనుభవం ముందు చెప్పారు కదా, ఆ అన్లిమిటెడ్ ఈగో ఏదైతే ఉందో దాని మీద ఉంటూ స్పాంటేనియస్లీ ఐడెంటిఫైస్ మ్యాన్ విత్ గాడ్ ది ఇన్ఫినిట్. అయితే అది ఎలా తాదాత్మ్యం చెందుతుంది అని అంటే, ఎలా తాదాత్మ్యం చెందించేలాగా అనుభూతి అక్కడ వస్తుంది అంటే, ఆ అన్లిమిటెడ్ ఐ మీద ఉంటూ అదే భగవంతుణ్ణి ది ఇన్ఫినిట్ అంటే అపరిమితమైనటువంటి భగవంతుణ్ణి నేనే అన్నట్టుగా అక్కడ రూపిస్తుంది అనమాట. అంటే ముందు ఫనా స్టేట్ లో ఏదైతే సూపర్ కాన్షియస్నెస్ ఉందో ఆ సూపర్ కాన్షియస్నెస్ నిజానికి ఇక్కడ భగవంతుడిగా అనుభవం పొందేటట్టుగా ఆ భగవంతుని అన్లిమిటెడ్ ఐగా ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా తను ఆ సోతో తాదాత్మ్యం చెందుతుంది అనమాట. సైమల్టేనియస్లీ విత్ ది ఐడెంటిఫికేషన్ ది సూపర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ది సూపర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ ది ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్సెస్ ది ఐ ఆమ్ గాడ్ స్టేట్. దిస్ ఇస్ ది గోల్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఫైనల్ గా ఒకేసారి ఈ సూపర్ కాన్షియస్నెస్ ఆ ఐ మీద ఫోకస్ చేస్తూ ఆ ఐనే అదే అన్లిమిటెడ్ ఐనే గాడ్ ది ఇన్ఫినిట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదే స్టేట్ ని మనం ఏం చెప్తున్నాం అంటే నేను భగవంతుణ్ణి అనేటువంటి స్టేట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంది సూపర్ కాన్షియస్నెస్ అని చెప్తున్నాం. ఫైనల్ గా ఆ స్టేజ్కి వెళ్ళారు అని అంటే ఆ గోల్ ని రీచ్ అయినట్టు అనమాట. దిస్ ఈజ్ ది గోల్. అయితే ఇది ఈ పారాలో చెప్పింది ఏంటంటే సూపర్ కాన్షియస్నెస్ ఏ విధంగా అయితే ఇన్ఫినిట్ అయితే తాదాత్మ్యం అన్లిమిటెడ్ అయితే తాదాత్మ్యం చెందుతుంది, అదే స్పాంటేనియస్లీ నేను భగవంతుని అనంతమైనటువంటి భగవంతుని అని ఏ విధంగా అనుభవం పొందుతుంది అన్నటువంటి చెప్పారండి ఈ పారాలో. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేరా మీద?
సార్ మీరు ఇది సమ్అప్ చేయండి సార్, తర్వాత ఆ. లేకపోతే అలాగండి. ఈ సృష్టి యొక్క గమ్యము భగవద్ అనుభవము, నేను భగవంతుడను అని తెలుసుకోవడము, అదే గాడ్ రియలైజేషన్ అంటారు. ఎప్పుడైతే ఈ ఫనా యొక్క మొదటి దశను అనుసరించి ఫనాఫిల్లా అనేటువంటిది వచ్చేసిందో ఈ గాడ్ రియలైజేషన్ అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ అపరిమిత నేను మీద పూర్తిగా చైతన్యము లగ్నమై ఉండడంతో నేను భగవంతుడను అనే స్థితిని అనుభవిస్తుంది. ఇది జీవాత్మల యొక్క అసలు స్థితులైనటువంటి గమ్యము అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే ఇది కూడా గాడ్ రియలైజేషన్ గురించే ఆయన డిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా లిబరేషన్ గురించి మాట్లాడలేదు బాబా. ఎస్ సార్. Jai Baba, sir. చేయో సార్. I'm reading this. Shall I share the screen? ఓకే సార్. Some internet problem was there. So can you see the screen, sir? ఎస్ సార్. ఎస్ సార్. So now this Baba is repeating once again whatever you have discussed so far. Same thing is being repeated once again. So in this slide, I think whatever you have discussed so far, you have made it one slide. To understand this slide, I think everything can be understood very easily. You can see here, the soul has journeyed from the grass plane, then that is in the grass world. Second in the subtle world, first plane, second plane, third plane, fourth plane, fifth plane, sixth plane. After sixth plane, entire that all the samskaras are wiped out. Then it enters seventh plane, but in the nirvana stage. So we will discuss about nirvana. You can see here, super consciousness of absolute divine vacuum. In grass plane, we got limited self or ego or I, mind, energy, body, and worlds. Whereas in the realization state, it is super consciousness of infinite, unlimited I am God state. Whereas in vacuum, both are not there. The limited is also not there, unlimited I is also not there. It's only vacuum, divine vacuum. That is God in beyond state. God in beyond state is unconscious. Whereas here in nirvana, God in beyond state is experienced consciously. That is the main difference. So this then here you can see here nirvana. This is first stage of fana, sound sleep state with full consciousness, nirvana state. Then second afterwards it will be nirvikalpa samadhi. This is second stage of fana, that is called fana phila. Here I am God state, we experiencing. This is nirvikalpa samadhi. Then further Baba is not explaining, it will go to sahaja samadhi afterwards. So Baba is explaining here nirvana and nirvikalpa samadhi is explained in very detailed description is given so far. So then I will proceed what is this. You can understand any question is there in this chat, you can ask me now, so that I'll read whatever is the next part. Once you understand this slide, it is easy for understanding further. In phanophila state, it is in unconscious state, sir. No. It is conscious, super conscious. See here, phanophila. This is second stage of phanophila. This is super conscious. So God state also is not unconscious. Yeah, it is not unconscious. It's all super. See here also super conscious. Nirvana state also super consciousness. It is called. Okay. Whereas consciousness is here in our grass world. You are conscious of grass things. Whereas here, once it enters the seventh plane, it is all super. You see here, super consciousness, super consciousness. సార్ So రామారావు సార్ సెవెంత్ ప్లేన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి, ఏ స్టేట్ అయినా సరే. అది డీప్ స్లీప్ స్టేట్, ఆ డీప్ స్లీప్ స్టేట్ అయినా సరే కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతుంది, వేక్ఫుల్నెస్ అయినా సరే కాన్షియస్నెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
సూపర్ కాన్షియస్నెస్ అది అంతే కదా అంతే రెండిట్లో. అంతే 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 ఓ ఓ ఓకే సార్ ఓకే. Okay. So once Yeah. you understand this slide, very easy it is to understand. Everything is here included. Whatever you have discussed so far, it's included in this slide. Okay, I'll start reading and I'll show this slide once again afterwards. So this is reading. Attainment of goal is to attain the Nirvikalpa Samadhi. So as Baba's, our famous quote is there, Baba's, the aim of life is to love God. The goal of life is to become one with God. So that is the goal. Attainment of goal is to attain the Nirvikalpa Samadhi. That is after Nirvana. That is the goal of life for human beings. That is here. The goal of life is after Nirvana. I am God state. That is the goal. Actually, what happens? So there is one footnote is given here. As you can see here, where is that? I don't know where it is from. Here one footnote is given. Attainment of goal is to attain the Nirvikalpa Samadhi. One footnote. I'll go through the footnote what it is there. Soul has necessarily to pass through the state of Nirvana to attain liberation. Mukti. Baba says. Even for attaining liberation, the soul has compulsorily it has to go undergo Nirvana state. Compulsorily. Even for realization as well as for liberation, the soul has to undergo the state of Nirvana. Escape from round of birth and death is attained in both Nirvana and Nirvikalpa Samadhi. That means, where it is there, yeah. So, but people say, and that is liberation from the birth and death. That is the goal. It is not like that, Baba says. Here, in both cases, Nirvana state as well as Nirvikalpa state, the soul will be liberated from the birth and death cycle. Both cases. It is because of this that Nirvana is supposed to be the goal, but in fact, is that real goal for one human form is to attain Nirvikalpa. And there is a world of difference between Nirvana as goal and Nirvikalpa as goal. This Baba once again says the real goal and goal. So actually, in both cases, the soul comes out of birth and the cycle, but the real goal is to become I am God state. Real goal. There is a difference between Nirvana state and Nirvikalpa. That Baba says a lot of more difference, too much. Because whereas here, as already Nagaswarji has explained, what is the difference between God realization and here liberation. Here we will only experience in Nirvana state, the soul experience only infinite bliss. Whereas here, infinite knowledge, infinite bliss, and infinite power. Because I am God state. That is the difference between these two. Going back. So real goal for one human form is to attain Nirvikalpa, and there is a world of difference between Nirvana as goal and Nirvikalpa as goal. Now Baba gives an example here. Just as a man goes to sleep every night and must wake up every day in the state of man. That's what you are doing every day. You are sleeping and getting up as we are. Then after sleeping, he gets up in the man form. Man goes to sleep every night as must wake up every day in the state of man. So also when one goes in the divine sleep, one must wake up in the divine. That is Baba is comparing the Nirvana and Nirvikalpa state here. So in the Nirvana, one goes to divine sleep. Baba is comparing Nirvana to the divine sleep. One must wake up in the divine. That Nirvikalpa state. Similarly, the first stage of Fana is the sound sleep state with full consciousness. That is first stage. That already I explained. That is first stage. Full consciousness. And the second stage of Fana, which is Fana Phila, is the state of awakening in God as God. That is here. This is sound sleep state. So Baba is comparing this one to the sound sleep state of man and waking up as man afterwards. Same thing in here, Nirvana state, sound sleep state with full consciousness and waking up in God, awakening in God as God. That is Nirvikalpa Samadhi.
So that is what explained here. Phanafila is the state of awakening in God as God. When the first stage of Phana is immediately followed by the second stage of Phanafila, in some cases, the consciousness of the limited I, self, mind, energy, that is limited I, self, mind, energy, body and the worlds does not come back. But the consciousness now as super consciousness of unlimited I only exists as identified with the universal self God. So that is, as once again, it is the super consciousness now experience the I am God, Aham Brahmasmi, or Analog state. This is the experience of Nirvikalpa Samadhi, meaning thereby undoubtedly I am God. So this is Nirvikalpa Baba is explaining I am God state, what happens at this state. So it feels that undoubtedly I am God state. The soul is experiencing that I am God. There is no doubt at all. That experience the soul will have in the Nirvikalpa Samadhi. So that is here, Baba is explaining once again same thing. We are in Nirvikalpa Samadhi and Nirvana. He's comparing both Nirvana and Nirvikalpa. What is the difference here? And here Baba said what we experience in the Nirvikalpa Samadhi. He says, I am God undoubtedly. There is no doubt at all. That type of experience the soul will have. So if you can go to your results, sir, so that any questions are there, you can clarify. Or here any doubt is there in this slide, you can ask. Jai Baba Raghupat Garu, sir. There Baba used the word liberation, and in the bracket they put mukti. Is there any difference between mukti and moksha? No, mukti and liberation, there is no difference. After there are different types of muktis are there, but difference is not there. Almost same it is moksha and mukti and the liberation. Mukti and means moksha liberation. same. Okay. Okay, sir. Jai Baba. Jai Baba. Anything? Sir, you can go for your slide, sir. Okay. Any explanation is required in that, I can explain here. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే సార్ మీరు సమ్మప్ చేయండి. టెక్స్ట్ డిస్ప్లే అవట్లేదండి. అవుతుంది సార్. ఒరిజినల్ టెక్స్ట్ అవుతుంది లేదు, సార్. అవట్లేదు. అయిందండి. అవుతుంది ఇప్పుడు సార్. వచ్చింది. అవుతుందండి, వస్తుంది. అదే Okay. టైం పడుతుంది అనమాట. Time స్లో పడుతుంది. అవుతుంది. మీరు అక్కడ సమ్మప్ బాబా చేయండి. చెప్తున్నారు. వినపడుతుంది కదా నా వాయిస్? వినబడుతుంది సార్ స్పష్టంగా. ఓకే. అది ఈ నేను భగవంతుడను అనే స్థితియే గమ్యము, దానినే నిర్వికల్ప సమాధి అంటారు అని చెప్పారు. ఆ నిర్వికల్ప సమాధి అనేటువంటిది కూడా బాబా ఫుట్ నోట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఫుట్ నోట్ దగ్గరకు ఒకసారి తీసుకురండి సార్. రాజుగారు ఒక్కసారి ఫుట్ నోట్ దగ్గరికి రోల్ చేయరా టెక్స్ట్. చేస్తున్నారు, దాస్ చేస్తున్నారు షేరింగ్. వచ్చారండి. ఓహో, ఓకే. చేశారు. ఎస్ కనబడిందండి, కిందకు వచ్చారు. కనపడిందండి. ఓకే సార్. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, ఇప్పుడు మనం లిబరేషను, గాడ్ రియలైజేషను అనేటువంటి 2 రకాల గురించి మాట్లాడుకున్నాం కదా. లిబరేషన్ అనేది, గాడ్ రియలైజేషన్ అనేది రెండింటికి తప్పనిసరిగా నిర్వాణ స్థితి నుంచి మనం వెళ్ళవలసినదే అని చెప్తున్నారు. ముక్తి అంటే, లిబరేషన్ అంటే డిఫైన్ చేస్తున్నారు. ఎస్కేప్ ఫ్రమ్ ది రౌండ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఈజ్ అటైన్డ్ బోత్ ఇన్ నిర్వాణ అండ్ నిర్వికల్ప. అది ముక్తి అంటే దేని నుంచి ముక్తి? జనన మరణాల నుంచి ముక్తి అన్నమాట. అది నేను భగవంతుడును అనే నిర్వికల్ప స్థితిని పొందినప్పుడే కాకుండా లిబరేషన్ పొందినప్పుడు కూడా వస్తుంది. అదే నిర్వాణ పొందినప్పుడు అని చెప్తున్నారు బాబా. అయితే బుద్ధిజంలో నిర్వాణయే గమ్యము అని చెప్పబడింది.
కానీ నిజానికి నిర్వికల్పయే గమ్యము, రియల్ గోల్ అదే అని చెప్తున్నారు బాబా. అయితే నిర్వాణకి, నిర్వికల్పకి ఇందులో ఏది గోల్గా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి చాలా చాలా విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది. అంటే నిర్వాణ గోల్గా తీసుకుంటే ఒక స్థితి, నిర్వికల్ప గోల్గా తీసుకుంటే ఒక స్థితి. ఈ రెండింటి మధ్యన విపరీతమైన వ్యత్యాసము ఉంది అంటున్నారు. అంటే ఉదాహరణకు సింపుల్గా చెప్పుకుందాం. ఇప్పుడు నిర్వాణ మాత్రమే పొంది, అంటే లిబరేషన్ పొంది దేహం వదిలేసాడు అనుకోండి ఒక వ్యక్తి. అంటే దేహం వదిలేస్తేనే నిర్వాణకు వస్తుంది. చిట్ట చివరి దాకా కంటిన్యూ అవ్వకుండా ఈ మధ్యలో ఈ ఫనాఫిల్లా స్థితి, నిర్వికల్ప స్థితి చేరకుండా గనక దేహం వదిలేస్తే వాడు లిబరేషన్కి వెళుతుంది. తర్వాత చెప్తారు బాబా ఇవన్నీ. అటువంటి వ్యక్తి సద్గురువుగా రావడానికి పనికిరాడు. నిర్వికల్ప స్థితి, నేను భగవంతుడను అనే స్థితిని పొందిన వ్యక్తి మాత్రమే సద్గురువుగా రాగలడు. అంటే లిబరేషన్ అనేటువంటిది ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఉపయోగపడదు. కానీ నిర్వికల్ప పొందినవాడు కావాలంటే సద్గురువుగా అవ్వగలడు, అలా అయ్యి ఇతరులకు సహాయము అందించగలడు. అది క్లుప్తంగా మనం అక్కడ తీసుకుంటే సరిపోతుంది. అది నెక్స్ట్ సార్, ఒరిజినల్ పైకి వచ్చారా లక్ష్మణ్? ఎస్. ఇక్కడ బాబా ఉదాహరణ ఇస్తున్నారు. ఒక మనిషి రాత్రి పడుకుని పొద్దున మళ్ళీ మానవుడిగా మేలుకుంటాడు కదా, అది అది చెప్తున్నారు, ఉదాహరణ చెప్తున్నారు అన్నమాట. అలాగే భగవంతుడు స్లీప్లోకి వెళ్ళి మళ్ళీ భగవంతుడిగా మేలుకోవాలి, అలా చెప్తున్నారు. అంటే ఫనాలో 2 దశలు తీసుకుని మొట్టమొదటి దశని భగవంతుని గాఢ నిద్ర అవస్థతో పోల్చారు. అయితే మెలకువ పూర్తిగా ఉంటూనే గాఢ నిద్ర అవస్థ అది. అంటే మనం పరాత్పర పరబ్రహ్మ స్థితికి ఈ ఫనా స్థితికి తేడా చెప్తున్నారు అక్కడ. అక్కడ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఎటువంటి ఎరుక లేకుండా గాఢ నిద్రను అనుభవిస్తాడు భగవంతుడు. ఇక్కడ పూర్తి ఎరుకను పొంది గాఢ నిద్రను అనుభవిస్తాడు ఫనాలో. అది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ అన్నాం కదా, అది అది గాఢ నిద్ర, భగవంతుని గాఢ నిద్రతో పోల్చారు బాబా. అది మళ్ళీ వెంటనే ఫనాఫిల్లా స్థితి అనుసరించి రాగానే అతను పూర్తి ఎరుకతో భగవంతుడు అయిపోతాడు. అంటే మెలకువ స్థితికి, పూర్తి మెలకువ స్థితిలోకి వచ్చేసాడు అనమాట. అది ఆ నెక్స్ట్ పేరాలో బాబా చెప్తున్నారండి. ఎస్ సార్. అంతే కదండి రాజు గారు? అంతే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీంట్లో? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు ఒక దేహముతోటే కొనసాగుతున్నటువంటి ప్రయాణం ఇదంతా కూడా అయ్యా. అదే బాబా చెప్తూ ఉన్నారు. 6వ భూమికలో దేహంతో ఉన్నాడు, మళ్ళీ 7వ భూమికలో కూడా దేహంతోటే వచ్చాడు. ఆ దేహంతోటే ప్రయాణం నడుస్తూ ఉంది. ఆ దేహము ఉండగప్పుడే ఐయామ్ గాడ్ స్టేట్ని అనుభవిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక్క లిబరేషన్ విషయంలోనే అది దేహం కాలిపోయిన తర్వాత అనేటువంటిది వస్తుంది. అది అది బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎస్ ఎస్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? దాసు ప్రీవియస్ పేరా అయ్యిందండి అది, దీని ముందుది, దిస్ ఎక్స్పీరియన్స్ ముందు అది రఘుపతి గారి ఇంకా అవ్వలేదండి. అతను This స్లైడ్ experience is the చూపించారా? goal అవ్వలేదు. ఒకసారి So అడగండి సార్. Raghupatiji, you have one more para that need to be discussed. The experience, the time you read, when the first stage of Fana is immediately followed by that one, is it? Okay. Not? Yeah, you showed the slide, I believe, but Yeah. we didn't discuss. So that is, when the first stage of Fana is immediately followed by the second stage of Fana Phila, in some cases, the consciousness of the limited I, self, mind, energy, body, and the world does not come back. That means once we enter the 7th plane, all this limited, everything is vanishes. It doesn't come back at all. Whereas only for Sadgurus and who is attained that and Sahaja Samaj, they will get that experience of these things.
Whereas once we enter the seventh plane, it does not come back at all. All the limited I, self, mind, energy, body, world, it doesn't come. And world does not come back. But the consciousness, now as super consciousness of the unlimited I, only exists as identified with the universal self, God. The super consciousness now experience that I am God, Aham Brahmasmi, or Anahat. This is the experience of Nirvikalpa Samadhi, meaning thereby undoubtedly I am God. This is the experience because in Phanafilla, the Atma consciously merges completely in Paramatma. Or in Phanafilla, the soul achieves complete union with the oversoul. That means, if we go back, when Baba compared that oversoul, the infinite ocean without shoreless, we are all drops in the ocean. So the drop is dreaming, the bubble is there. Now that bubble is completely burst. So the drop merges in the ocean. That is here Baba said the soul is merging with the God permanently. That is Aham Brahmasmi state. That is explained in this para. Yes, sir. Any questions, please? Sir, in nirvana, it is not possible, sir. Or it is only, it will not measure in the oversoul in nirvana state. No. Impossible. Merging means I am God state. I am God. Here in nirvana, if the body drops in nirvana, they cannot claim that I am God state. They can enjoy only the infinite bliss. They cannot claim that I am God. That experience they won't have. They won't have the experience of infinite power and infinite knowledge. Okay. That I am God state, they cannot declare. They cannot experience actually in nirvana state. Right. జయబాబా రామారావు గారండి, ఈ నిర్వాణ స్థితిలో ఇటు ఈ ఫాల్స్ ఐని రికగ్నైజ్ చేయలేడు, అటు రియల్ ఐని రికగ్నైజ్ చేయలేడు, మధ్యంతరంగా ఉండిపోతాడండి. Yeah, nothing will be there. No. సెల్ఫ్, మైండ్, ఎనర్జీ, బాడీ, Nothing. వరల్డ్ అన్ని వదిలేసాడు. అలాగని నేను ఐఎమ్ గాడ్ అని చెప్పుకోలేడు. ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ ఒకటే అనుభవిస్తుంటారు. ఇన్ఫినిట్ బ్లిస్. అది ఇంకా ముందు పారాగ్రాఫ్స్ లో చెప్తారు బాబా, జై బాబా. In nirvana state, only the absolute vacuum. Nothing is there, including God. Only vacuum. That is consciousness. God becomes super consciousness. Experience of that divine vacuum. No God, nothing is there. No energy, no mind, no world, nothing. Most of the souls only attain only in nirvana state only, sir. Yes, that is most of the souls only. Baba says, Baba, whenever Baba says for some of the anybody dies, Baba close love, he says, he has come to me. And some of the souls, he says, he has realized me. That is the difference. Comes to me means only liberation. Realized me means God realization. Okay. Yes. సార్ రామారావు నాకు అనిపించేది, నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. అదే బహుశా అండి గాడ్ ఇన్ మ్యాన్ స్టేట్ అన్న యాంగిల్లో బహుశా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందాక నాగేశ్వర గారు కూడా కొంచెం హైలైట్ చేశారు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి బాడీలో ఉండగానే ఐఎమ్ గాడ్ అని తెలియడం ఆ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ అది ఉండదు, ఇంకా అయిపోతుంది, క్లోజ్డ్. బాడీలో ఉండగా ఐఎమ్ గాడ్ అనే ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇట్స్ ఫుల్ స్టాప్ అనమాట. ఫనా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా తర్వాత నిర్వాణ. నేను కూడా అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను కొంచెం. గాడ్ ఇన్ మ్యాన్. నేను చెప్పింది రైతే. బాడీలో ఉన్నంత సేపే ఇవన్నీ, బాడీ డ్రాప్ చేస్తే ఇంకా ఫనా ఫిల్లా స్టేజ్కి వెళ్ళడు. కానీ జనన మరణాల వలయంలోంచి బయటకు వచ్చేస్తాడు నిర్వాణలోకి. ఫనాఫిల్లా ఉన్నది బాడీలో ఉన్నప్పుడు వచ్చే స్టేట్ గానీ మనం చూస్తే అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది. సార్ నిర్వాణ కూడా బాడీతో ఉండాలి కదండి. అదే బాడీలో ఉండాలి, కానీ తర్వాత స్టేట్ నిర్వాణ ఒకటండి. ఫనాలో 2 స్థితులు ఉన్నాయి కదండి. ఇద్దరు కూడా ఒకటో స్థితిని క్రాస్ చేస్తారు, కానీ రెండో స్థితి వచ్చేలోగా బాడీ డ్రాప్ అయిపోతే ఆడి లిబరేషన్. ఓకే, బాడీ కంటిన్యూ అవుతూ ఉండి నిర్వికల్పకు వచ్చేస్తే కనుక అదేమో రియలైజేషన్ బ్యాచ్. బాబా త్రూఅవుట్ గాడ్ స్పీక్స్ ఒకటి మెయింటైన్ చేశారండి. అదేంటంటే
రియల్ పర్ఫెక్షన్ మీన్స్ ఎబిలిటీ టు హెల్ప్ అదర్స్, నాట్ merely అచీవింగ్ పర్ఫెక్షన్ ఫర్ హిమ్సెల్ఫ్. అది త్రూ టు మెయింటైన్ చేశారు బాబా. అంటే ఒకడు సెల్ఫిష్ ఎజెండాలో వాడు గోల్ రీచ్ అయిపోతే వాడు పర్ఫెక్షన్ కాదు అని అన్నారు. వాడు ఇతరులకు హెల్ప్ చేయగలిగి ఉంటేనే పర్ఫెక్షన్ అన్నారు. అది సద్గురువుకి అవతారుడికి అది కుదురుద్ది అనమాట కదండి. అది రియల్ పర్ఫెక్షన్. అవును సార్. ఒకడికే అది సైకిల్కి రిక్షాకి నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటా. సైకిల్ అయితే వాడు గమ్యం చేరుతాడు, రిక్షా అనుకోండి మిగిలిన వాళ్ళు కూడా గమ్యం చేరుస్తాడు కదా. ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకొని వాళ్ళని కూడా గమ్యం చేరుస్తాడు. సో ఆ సెన్స్లో మనం తీసుకోవాలన్నమాట. లిబరేషన్ బ్యాచ్ అంతా వాడికి ఉపయోగపడేదే ప్రయాణం తప్ప ఇంకెవరికి సాయం చేయలేడు వాడు. రియలైజేషన్ బ్యాచ్ మాత్రం వాళ్ళు దే ఆర్ క్యాపబుల్. అదే అందరూ కాకపోయినా కొంతమంది అనే. ఒక విధంగా బుద్ధుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మా మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన పాయింట్ కరెక్టే కదా, నిర్వాణ ఈజ్ ద లాస్ట్ గోల్ అనేది. కానీ బాబా కానీ- మీరు అన్నట్టుగా ఈజ్ ఇన్సిస్టింగ్ ఆన్ అదర్ గోల్, అంటే అసలు గోల్ ఇంకోటి ఉంది అన్నట్టుగా అగైన్ అండ్ అగైన్ ఈజ్ పాయింటింగ్ అవుట్ దట్. అది గోల్ అంటే గోల్ తర్వాత ఇంకొక స్థితి ఉంటే అది గోల్ అవ్వదు కదా. అవునండి, అవును. ఇప్పుడు 99% ఓకే. మనం గోల్ అనుకోలేం కదా. 100% ఇంకోటి ఉంది కదా. అవునండి, అది 100% highlight రీచ్ అయినాడు చేస్తాను. నిజంగా గోల్ రీచ్ అయినట్టు, 99% గోల్ రీచ్ అవ్వలేక ఆగిపోయినట్టు. అవును సార్. అవుటర్లో ఆగిపోయినట్టండి. గోల్ మాత్రం ఇదే అని చెప్తున్నారు బాబా. నిర్వికల్ప స్థితే గోల్ అని. అయితే ఈ పేర క్లుప్తంగా చెప్పేస్తానండి ఒకసారి. చెప్పండి సార్, చెప్పండి. బాబా ఏమంటున్నారంటే ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా ఫిల్లా. అంటే రియలైజేషన్ బ్యాచ్ అనమాట. వాళ్ళకి అందరికీ మళ్ళీ పరిమిత అహము, పరిమిత మైండ్, ఎనర్జీ, బాడీ అవి రావు, కొంతమందికే వస్తాయి. అంటే ఎవరికి? సద్గురువులు అయ్యేటువంటి వాళ్ళకి అవి మళ్ళీ తిరిగి వస్తాయి, లేకపోతే రావు కదా. కాన్షియస్నెస్ మాత్రం సూపర్ కాన్షియస్నెస్గానే ఉంటుంది. అది అంటే ఉదాహరణకి సద్గురువు అవ్వలేదు, జీవన్ముక్తగానే ఉండిపోయాడు అనుకుందాం. ఇంకా రకరకాలు ఉన్నాయి పేర్లు, అవన్నీ ఇప్పుడప్పుడే వర్రీ అవ్వద్దన్నమాట. అంటే నేను భగవంతుడున్నాను అనే స్థితిని పొందిన తర్వాత కూడా ఇంకా సద్గురువు అవ్వలేదు, అంటే ప్రపంచం యొక్క చైతన్యం తిరిగిరాదు. అయినప్పటికీ అతనికి సూపర్ కాన్షియస్నెస్ ఉంటూనే ఉంటుంది. నేను భగవంతుణ్ణి అనే అపరిమిత అనుభవము కొనసాగుతూనే ఉంటుంది. అహం బ్రహ్మస్మి అనల్హక, ఉన్నది నేను ఒక్కడినే అనేటువంటి స్థితి. దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నిర్వికల్ప సమాధి. ఇదే నిర్వికల్ప సమాధి అని అంటూ ఉంటారు. అయితే నిర్వికల్ప సమాధి అంటే దాని డెఫినేషన్ ఏంటి, అర్థం ఏంటట? అన్డౌటెడ్లీ ఐఎమ్ గాడ్. నిర్వికల్ప అంటే ఎక్కడ సంకోచం కానీ సందేహం కానీ లేదు, నిస్సందేహముగా నేను భగవంతుడను. అది నిర్వికల్ప అర్థం, అది అన్నమాట. అది అంచేత ఈ స్థితిలో, ఈ ఫనాఫిల్లా స్థితిని పొందిన ఆత్మ పూర్తిగా పరమాత్మతో ఒకటైపోతుంది. ఇక మళ్ళీ వెనక్కి రాదు. అది కంప్లీట్ యూనియన్ విత్ ది ఓవర్ సోల్. మనకి మెహరాబాద్లో ఆయన ప్రొఫెసర్ గారు ఉన్నారు చూడండి, ఆయన పేరేంటండి, బాటనీ ప్రొఫెసర్ గారు, శ్రీవాస్తవ్ అండి. శ్రీవాస్తవ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట, ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ది బెస్ట్ ఆఫ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఇన్ ది వరల్డ్, యూ కెన్ నెవర్ సెపరేట్ అన్ యాటమ్ విచ్ హ్యాస్ మెర్జ్డ్ ఇన్ టు ది ఓషన్. మళ్ళీ ఎర్ర పొరపాటుని ఇందులో కలిసిపోయిన సముద్రంలో దాన్ని బయటికి తీసేద్దామంటే నీ తరం కాదన్నాడు. అంతలాగా ఒకటైపోతుంది అనమాట పరమాత్మతో. అంటే దాని ఐడెంటిటీ పోతుంది, తిరిగి దాన్ని వెనక్కి తీయలేని పరిస్థితి అనమాట. అది కంప్లీట్లీ మెర్జ్ చేసిన పరమాత్మ. అది పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొని పరమాత్మలో కలిసిపోతాయి. ఇంక నువ్వెవరు అని అడిగితే నేను పరమాత్మననే సమాధానమే చెప్పగలదు, కానీ పాత అడ్రస్లు ఏమి ఉండవు ఇక దానికి. అది ఈ పేరలో బాబా చెప్తున్నదండి. ఎస్ సార్. తర్వాత పేరాల్లో ఒక తన మర్చిపోయిన తనాన్నే మర్చిపోతుందని వాడతారు. అబ్లీవియస్ టు అబ్లీవియన్. కరెక్ట్ అండి. ఎస్ సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఈ జయబాబు అండి, ఇది గాడ్ రియలైజేషన్ ఒకటి, లిబరేషన్. ఇప్పుడు అవుట్ ఆఫ్ వే అడుగుతున్నాను, ప్లేటర్కి అది లిబరేషన్ అండి, అది ప్లేటర్కి ఇచ్చింది బాబా. అలాగే సడన్ గా ఎవరికి లీడర్ గారు లేదు, మండలి బాబా దగ్గర వాళ్ళందరికీ ఉన్నారు. రియలైజేషన్, మండలి వాళ్ళందరికీ రియలైజేషన్ అండి.
ఆ, మండలి వాళ్ళలో అది మళ్ళీ లిబరేషన్ అని డౌట్ అక్కర్లా. ఇన్వేరియబుల్లీ ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ది మండలి రియలైజేషన్. అచ్చా. అంటే ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే బతికుండగానే బాడీతో ఉండగానే భగవత్ స్థితిని అనుభవించి తర్వాత బాడీ వదిలేస్తారు వాళ్ళు. అచ్చా. దేహంతో అప్పుడు ఉండగానే తర్వాత ఆ అనుభవం వచ్చేస్తుంది వాళ్ళకి. అది అచ్చా, అవును. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఫన్నాఫిల్లా అవుతారా? ఫనాఫిల్లా అయిపోయిన తర్వాత వాళ్ళు బాడీ వదిలేసిన తర్వాత స్టేట్ 2Bలోకి వెళ్ళిపోతారు. అది మళ్ళీ నెక్స్ట్ వస్తాం మనం. అదే ఓకే ఓకే. ఓకే జై ఓకే. బాబా. జై బాబా. జై బాబా అండి నాగేశ్వరరావు గారు. బాబా అండి, జై బాబా. లీడర్ కి ఐ హావ్ గివెన్ లిబరేషన్ అని చెప్పారు బాబా. ఇక్కడ మాత్రం మరి ఈ దీనిలో ఉన్నదైతే మనకి ఇదే అండి. అయితే మరి మండలిలో ఉన్నాడో లేదో మనకు తెలియదు మరి. బాబా చెప్పింది ఏంటంటే అఫ్ కోర్స్ అది అది బాబా మనకు తెలియదు కదా. లీడర్ విషయంలో మాత్రం తెలియదు లిబరేషన్ అని మనకి అది. చెప్పారు బాబా. అది మాత్రం లిబరేషన్ ఈ మండలి వాళ్ళందరికీ గాడ్ రియలైజేషన్ ఈజ్ రిజర్వ్డ్ అని చెప్తే స్పష్టంగా అయితే అవతార్ ఆఫ్ ది ఏజ్ మేనిఫెస్టింగ్ లో ఉందమ్మా. అవును అవును. కానీ లీడర్ కి అది మాత్రం మరి స్పెషల్ అది మండలియా కాదా మనకు లిబరేషన్ తెలియదు కదా. అవ్వచ్చు. అఫ్ కోర్స్ అది వేరే సంగతి. అసలు లీడర్ విషయంలో మాత్రం లిబరేషన్ అని అయితే ఇంకొకటి జై కూడా బాబా. ఉందండి. నా ఉద్దేశం లిబరేషన్ వాళ్ళు రియలైజేషన్ వాళ్ళకి కూడా లిబరేషన్ వస్తుంది కదండి. ఓకే. ఇప్పుడు ఎవ్రీ రియలైజేషన్ ఈజ్ ఎ లిబరేషన్, బట్ ఎవ్రీ లిబరేషన్ ఈజ్ నాట్ ఏ రియలైజేషన్. అది ఎందుకంటే జనన మరణాల వలయం నుంచి బయట పడవేయడం అనేటువంటిది లిబరేషన్ గా మనం తీసుకుంటే అది రెండింటికే ఉంటుంది కదా. అవును అవును అది అది అంచేత మనం అది చెప్పలేమమ్మా. అవును. అది అది ఓకే. బట్ ఇక్కడ బండ గుర్తు ఏంటంటే ఈ మండలి వాళ్ళందరికీ రిజర్వేషన్ రియలైజేషన్ అయిపోతుంది అనేది స్పష్టంగా ఉందండి. జై ఓకే. బాబా, జై బాబా, జై బాబా. ఈ జై రెండు- బాబా సార్. అందుకే ఈ రెండింటికి జై బాబా సార్. డిఫరెన్స్ తెలియక కొంతమంది ముక్తి కావాలంటారు, కొంతమంది భగవత్ సాక్షాత్కారం కావాలంటుంటారు. జై బాబా భగవత్ సార్. సాక్షాత్కారం అంటే మళ్ళీ డిఫరెన్స్ అండి. మళ్ళీ సాక్షాత్కారం అంటే అదే చూడడం సిక్స్త్ కొంతమంది ప్లేన్. తెలియక ముక్తి కావాలి, భగవద్ ముక్తి అనుభవము, కావాలి, భగవద్ అనుభవము. భగవద్ అనుభవం. అంచేతే లవర్కి బాబాయ్ ఏం చెప్పారంటే నువ్వేం అడక్కు, నీకేం తెలుసు, ముక్తి అంటే ఏం తెలుసు, రియలైజేషన్ అంటే ఏం తెలుసు, నాకు వదిలే అన్నాడు ఆయన. అవును. నువ్వు అడిగితే నువ్వు అనుకున్నది ఇస్తాను, నువ్వు అడగకపోతే నేను అనుకున్నది ఇస్తాను అన్నాడు ఆయన. అదే యాక్చువల్‌గా ఇయన్నీ చదువుకుంది అది కాంప్లెక్స్ చూసిన తర్వాత మనం కూడా అడిగేది అదే. నాకు ఎందుకు వచ్చింది ఇదంతా? నువ్వు ఉంటే చాలు. Jai Baba sir. Sir, Jai this Creeder Samadhi is there in Lower Mehrabad, along with other Mandali people. Yes, sir. So Yes, it's sir. equated to Mandali people, close Mandali. That means not realization only. Only The that Samadhi is is what I there. say, sir. Because realization includes liberation Yeah. also. Yeah, both. Yeah, But- it is there. Both. Yeah, but liberation may not include realization. That is what that I is true, say. sir. Yes, sir. Yes, That's sir. why Yes. he has got realization only because otherwise his Samadhi would not have come there at all. In Lower Mehrabad, it is there, his Samadhi. So we can't understand Baba's words, sir. Okay. Jai Baba. Jai Baba sir. 6 minutes ఉందండి. కొంచెం మళ్ళీ పేరా అయితే మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయింది. పెద్ద పేరా అయింది కొంచెం. అమ్మా శ్రీలక్ష్మి గారు నెక్స్ట్ రేపు చదువుదా ఉండేది. జై బాబు అండి. అలాగే అండి, రేపు మార్నింగ్ మళ్ళీ మధ్యలో డిస్కంటిన్యూ చేసేయాల్సి వస్తుంది. అవును. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయండి నాగేశ్వర గారికి కానీ మీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సార్ జై బాబా అండి, ఇప్పుడు నిర్వాణ స్థితిలో అనంత ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారని చెప్తున్నారు కదా. అసలు ఏమీ లేకుండా ఉన్నా కానీ అంటే అక్కడ ఏమి భగవంతుడిని లేదు, నేను మనిషిని భావం ఏదీ లేకుండా ఉన్నా కానీ ఆయనకు ఎటర్నల్ బ్లిస్ ని అయితే అక్కడ అనుభవిస్తారని చెప్పారు కదండి. అంటే నిర్వాణ స్థితి దాటి దేహము వదిలేస్తే అప్పుడు అనంత ఆనందము అనుభవంలోకి వస్తుంది. అది అది దేహంతో కంటిన్యూ అయితే ఉండదండి. అదే అది నిర్వికల్పాలో కన్నా వెళ్ళిపోతాడు, దేహం అన్నా వదిలేస్తాడు. దేహం వదిలేసిన వెంటనే అనంత ఆనందం. ఎందుకంటే
ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, నిర్వాణ స్థితి అంటే మాయతోటి సంబంధము ఫరెవర్ కట్ అయిపోయింది, అవునవును. ఇంకా అది అనుమానం లేదు కదా. అవును. అయితే రియలైజేషన్ కొన్ని సీట్లే ఉన్నాయి, ఆ సీట్లో ఖాళీలు ఉంటే వెళ్ళి కూర్చుంటాడు, లేకపోతే ఇంకొక పక్కన లిబరేషన్ హాల్లోకి వెళ్ళిపోతాడు. అంతే, అలా గుర్తుపెట్టుకుంటే మనకు సులువు అవుతుందండి. అవును. అయితే లిబరేషన్ అనేటువంటిది ఇంకా వాడికి మళ్ళీ రావాల్సిన అవసరాలు ఇవేమి ఉండవు కాబట్టి ఆనందం ఒకటి ఇచ్చేసి పొమ్మంటారు, చాలు అంటారు, నీకు చాలిక కదండి. ఇక్కడ మళ్ళీ అవును. మళ్ళీ బాధ్యత నెత్తి మీద పెట్టి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వీడికి కావాలి ఇవన్నీ, అంచేత రియలైజేషన్ లోకి వెళ్తాడు. నాలెడ్జ్ ఎనర్జీ కావాల్సి వస్తాయి అన్నమాట అక్కడ. కావాల్సి వస్తాయి. అది అది అందరికీ అది లభించదు కదండి. ఏ దీని మీద ఆధారపడి ఉంటుంది అది అదే అందరికీ లభించదు, కానీ రియలైజేషన్ అయిన తర్వాత బాడీతో ఉన్నటువంటి వ్యక్తులు ది రిప్రజెంట్ లివింగ్ గాడ్ కదా. అవును, వాళ్ళ అందరూ సద్గురువులు అవ్వకపోవచ్చు, బట్ ది రిప్రజెంట్ గాడ్ లివింగ్ అన్న అర్థ కదా. ఇప్పుడు అందరికీ ఆ నిర్వికల్ప సమాధి రావాలని అనుకోవడం కుదరదు అంటారా? అది కుదరదు. ఇంకా లోతుకెళ్తే ఎవరికి లిబరేషన్ రావాలి, ఎవరికి రియలైజేషన్ రావాలి అనేది సృష్టి బిందువులోంచి ఎంటర్ అయినప్పుడే అక్కడే మళ్ళీ ఇయర్ మార్క్ అయిపోతుంది అంటాడు. అందరూ సద్గురు రావాలని లేదు కదండి. లేదు, అందరికీ రాదు కదా. సద్గురు అందరికీ రాదు. వాళ్ళ లిస్ట్ లో ఉంటారు, అంతే, వెయిట్ లిస్ట్ లో ఉంటారు. మెటీరియల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. గాడ్ రిలీజియన్ సోల్స్ అందరూ సద్గురు అవ్వాలని లేదు. లేదు. బాబా చెప్పిన ప్రకారము మొట్టమొదట మజూబ్ అయిపోతారు అందరూ కదా. రియలైజేషన్ వచ్చేసిన వెంటనే మజూబులు అయిపోతారు. వాడు 3 రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు, 40 రోజులు ఉంటాడు, 40 నెలలు ఉంటాడు, ఆ తర్వాత విషయం. ముందు మజూబులు అయిపోతారు అందరు కదా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ వేకెన్సీని బట్టి అలా ప్రమోట్ అవుతూ ఉంటాడు. అవన్నీ మన తర్వాత డిస్కస్ చేస్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి కన్నా. There will be only 5 Sadgurus always. Baba is very clearly mentioned. Only 5 Sadgurus at a time. Isn't it, sir? Only 5 Sadgurus will be there, is it not, sir? Yes, sir. Yes, sir. రాజు గారు ఇప్పుడు 128.4 కదండి. శ్రీలక్ష్మి గారి ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి మొదలవుతుంది. దిస్ ఎక్స్పీరియన్స్ 131 కదా, 128.4 దాకా అయిందండి. అదే అండి. మీరు పెట్టేయండి అదే. ఓకే, పెడతాను. ఓకే, జై బాబా సార్, జై బాబా. డిస్కనెక్ట్ అయిపోతుందండి. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా సార్. సార్ మెహర్ బాబా కి జై.